పవిత్రమైన పరిశుద్ధమైన నామంలో కూడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు కలిపి ఉన్నాయి. మనం చదువుకుందాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడా, నీకే వందనాలు నాయనా. ఈ సమయంలో నీ దీనదాసుని పరిశుద్ధ సంఘమును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ లేఖనమును మాకు అనుగ్రహించండి. మీ కృపతో మమ్మల్ని నిలవబెట్టండి. ప్రతి వ్యతిరేకత కాల్చివేసి మీ కృపచేత మమ్మల్ని మీరు యొక్క కనికరం చేత స్థిరపరచమని యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా ఒక నెల 15 రోజులు అంటే ఒక 40 రోజులుగా ఒక 35-40 రోజులు సుమారు ఒకే అంశం మీద ఎక్కడ కూటం పెట్టినా, గృహ కూడికైనా లేకపోతే అది ఏ కార్యక్రమం అయినా ఆ వచనంలో నుండి ఆ అంశాన్నే మనం ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఆ వచనంలో చాలా సంగతులు ఉన్నాయి. ఒక్కొక్కటి ధ్యానం చేస్తున్నాం. ఒకరోజు కాగా అనే మాట మీద ధ్యానం చేసాం. ఏం కాగా? ఒకరోజు నా ప్రియ సహోదరులారా అనే మాట మీద మనం ధ్యానం చేసాం. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ప్రభువునందున్న ప్రయాసం ఉంది, ప్రభువుకు వెలుపలున్న ప్రయాసం ఉంది. వ్యర్థమయ్యే ప్రయాసం ఉంది, వ్యర్థము కాని ప్రయాసం ఉంది అని మనము ధ్యానం చేసాం. ఈ సంగతి ఎరిగిన తర్వాత ఏమవ్వాలంటే స్థిరులను కదలని వారు తర్వాత ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఈ అంశం మీదే మనం ధ్యానంలో ముందుకు సాగుతూ ఉంటుండగా ఇక్కడ స్థిరులు అనే మాట మీద మనం ఎక్కువ సమయం ధ్యానం చేస్తూ ఎక్కువ ప్రసంగాలు స్థిరులు అనే మాట మీద మనం వింటూ వచ్చాం. అవును, ఒక వ్యక్తి స్థిరుడుగా కదలని వాడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎందులో స్థిరంగా ఉండాలి అంటే స్థిరముగా ఉండవలసినటువంటి చాలా విషయాలు చెప్పాను నేను మీకు. అందులో ప్రప్రథమముగా మనం చెప్పుకోవలసిన విషయం ఏంటంటే విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. తర్వాత ప్రార్థనలో స్థిరులుగా నిలకడగా ఉండాలి, ప్రేమలో నిలకడగా ఉండాలి, బోధలో నిలకడగా ఉండాలి. ఇలా చాలా విషయాలు ఏ అంశాలలో మనం స్థిరులుగా ఉండాలో నేను చెప్పుకుంటూ వచ్చాను. ఒకవేళ మీరు ఒక్కొక్కటి మిస్ అయినా సరే నేనేమి ఆశ్చర్యపడను. ఎందుకంటే సర్వసాధారణంగా జరిగే సంగతి ఏంటంటే వింటున్న విషయాలు వింటున్నట్టే మర్చిపోవడం మనకున్నటువంటి వరాలలో ఒక వరం. దేవుడిచ్చిన వరాలలో ఒక వరం ఏంటంటే మరుపు. అది మరుపు మంచిదే, కానీ అది అవసరమైన చోట మర్చిపోవాలి.
ఎవరి మీదన్నా మనకు కోపం ఉంటే మరిచిపోవాలి ఏండి, పనికి మాలిన విషయాలు మరిచిపోవాలి, కానీ ప్రభు వాక్యాన్ని మాత్రం మరిచిపోకూడదు. మరిచిపోక దివారాత్రములు దానిని ధ్యానిస్తూ ఉండాలి. నిలకడ అనేది చాలా అవసరం. దేవునికి నిలకడగా ఉండుట, స్థిరముగా ఉండుట అనే ఆ కాన్సెప్ట్ దేవునికి చాలా ప్రియమైనది. ఎందుకోనంటే దేవుడు స్థిరుడు. ఆయన చంచలత్వం అనేది ఆయనలో లేదు. గమనముల వలన, ఏ ఛాయ వలన, ఏ విధమైనటువంటి కదలిక లేనివాడాయన. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిరుడైన దేవునికి స్థిరులైన పిల్లలు కావాలి. ఇది ఆయన యొక్క వాంఛ, దేవుని హృదయాభిలాష. నీవు స్థిరమైన వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు కట్టబడిన వాడవై ఉండాలి. కట్టబడిన వాడు మాత్రమే స్థిరుడుగా ఉండగలుగుతాడు. ఇదే మాట యోధా పత్రికలో కూడా చెబుతాడు యోధా భక్తుడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద 20-21 కలిపి ఉన్నటువంటి వచనం అది. మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. మిమ్మును మీరు కట్టుకోవాలి. ఇక్కడేమో కట్టబడుచు, కట్టబడిన వారై. కట్టబడుట అనే మాటకు సాధారణంగా తెలుగు భాషలో, ఏ భాషలోనైనా సరే ఒకే పలుకుకి వేరువేరు అర్థాలు ఉంటాయి. కట్టబడుట అనేసరికి మన మైండ్లోనికి ఏమవుద్దంటే తాడు తీసుకుని కట్టుకోవడం అనే మైండ్ రావచ్చు, ఆలోచన రావచ్చు. ఎందుకంటే అమ్మా కొంచెం కట్టమ్మా అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఒక తాడు తీసుకుని కడతారు. తాడు లేకుండా కట్టేది ఏంటంటే ఇల్లు కడతారు. ఇల్లుకి తాడు అవసరం లేదు. ఇటుకలు పేర్చి ఒక నిర్మాణ ప్రక్రియ చేయడాన్ని కూడా కట్టడం అంటారు. అసలు మిమ్మును మీరు కట్టుకోనండి అని చెప్పిన దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఇంటి వలె కట్టబడుచు. తాడు తీసుకుని కట్టుకోండి అని కాదు, తాళ్ళతో కట్టుకోండి లేకపోతే గొలుసులతో కట్టుకోండి అని కాదు. ఇక్కడ 2వ అధ్యాయము మనం చదువుకున్న మూలవాక్యము 7వ వచనంలో ఇంటి వలె కట్టబడుచు. ఒక ఇల్లు కట్టబడినట్టు నువ్వు కట్టబడాలి, నిన్ను నీవు కట్టుకోవాలి. ఈ కట్టుకునే ప్రక్రియకే పరిశుద్ధాత్మ దేవుడు మరొక పేరు పెట్టాడు. అదేంటంటే క్షేమాభివృద్ధి చెందుట. క్షేమాభివృద్ధి చెందుట. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యము 9:31 చదవండి ఎవరైనా. అక్కడ పుట్నోట్లో ఏమన్నా చూడండి, మూల భాషలో కట్టబడుచు. సంఘము క్షేమాభివృద్ధి చెందుట అంటే కట్టబడుట. ఒక ఇల్లు కట్టబడినట్టు సంఘం కట్టబడాలి. ఒక ఇల్లు కట్టబడినట్టు ప్రతి విశ్వాసి తన్ను తాను కట్టుకోవాలి. ఈ కట్టబడిన ప్రక్రియ ఎవరైతే కట్టుట నిర్మాణ ప్రక్రియ ఎవరైతే చేపడతారో వాడే స్థిరంగా ఉండగలుగుతాడు. లేకపోతే గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా అయిపోతాడు. ఇక్కడ విశ్వాసమందు స్థిరులై ఉండండి. నేను అదే విశ్వాసమందు స్థిరపరచబడుట అనే అంశం మీద చాలా విషయాలు
బైబిల్లో ఎక్కడెక్కడ దేవుడు విశ్వాసంలో స్థిరులుగా ఉండమని చెప్పాడో, ఒకవేళ విశ్వాసమందు స్థిరత్వం కోల్పోయే ప్రమాదం ఎప్పుడు వస్తుందో నేను చాలా సంగతులు మీకు చెప్పాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? అది మొదటి నుంచి చదివేయండి, లేకపోతే అంతా కలిపి ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే తెస్సలోనికైలో ఉన్న దేవుని సంఘానికి వచ్చిన కష్టాల వలనంట వాళ్ళు విశ్వాస విషయమై వాళ్ళని హెచ్చరించడానికి, స్థిరపరచడానికి తిమోతిని పంపించాడట. అంటే వచ్చిన శ్రమలు, ఎదురవుతున్న పరిస్థితులు విశ్వాసి యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి అవకాశం ఉంది. నీ జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి ఉపద్రవాలు, ఏ కష్టమో రాదు, ఏ బాధ రాదని నేర్పించారు చాలామంది బోధకులు. ఇది అపోస్తుల బోధకు ఆదిమ విశ్వాసులు, ఆదిమ క్రైస్తవులు చెప్పినటువంటి సిద్ధాంతానికి పూర్తి వైరుధ్యము, పూర్తి వ్యతిరేకమైన బోధ. అపోస్తులు అయినటువంటి పౌలు కానీ, ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు, వారు బోధ చేసినప్పుడు ఏమని బోధించారంటే, మీకు ఏ కష్టం రాదనే బోధ చేయలేదు వాళ్ళు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో వాళ్ళు చెప్పిన బోధ ఏంటి చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనమా, అది 22 చదవండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటే చెప్పాడు విషయాన్ని. 1+1 ఆఫర్ అన్నట్టు ఆఫర్లు ప్రకటించలేదు. లోకంలో బంపర్ ఆఫర్ అని చెప్పి కిందన చిన్న అక్షరాలతో చెప్తాడు, షరతులు వర్తిస్తాయని. దుర్మార్గులు. ప్రభు అలాగ దొంగ మాటలు చెప్పినవాడు కాదు. ఆదిమ విశ్వాసులు, ఆదిమ సువార్తికులు, అపోస్తులు కూడా దొంగ మాటలు చెప్పలేదు. ప్రియ దేవుని సంగమా, మనం అనేక శ్రమలు ఎదుర్కోవాలి. ఎదుర్కొని దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అని ఆదిమ సంఘాన్ని హెచ్చరించారు. ఈనాడు చాలామంది విశ్వాసమందు సన్నగిల్లిపోవడానికి గల కారణం ఏంటంటే, పౌలు నేర్పిన సిద్ధాంతాన్ని, పౌలు నేర్పిన బోధను, అపోస్తులు ప్రకటించినటువంటి సువార్తను గాక వేరొక సువార్త నమ్మే వాళ్ళు వచ్చారు. ప్రాస్పరిటీ గాస్పెల్ ఇప్పుడు ప్రకటించబడేదంతా అద్భుతం జరుగుతుంది, నీ జీవితంలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని ఏదో లేనిపోయిన మాటలు. జరగవని నేను అనడం లేదు, దేవుడు కాకపోతే ఇంకెవరు జరిగిస్తారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కొరకే రాకండి ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వచ్చేవాడు దేని కొరకు రావాలంటే పరలోకము కొరకు రావాలి. ఈ విషయాన్ని గ్రహించిన విశ్వాసులు స్థిరులు, కదలని వారుగా మారాలి అంటే ఈ సంగతులతో తమ్మును తాము కట్టుకొనిన వారై ఉండాలి. అసలు ఈ కట్టుకొనుట అనేది ఎలా చేయాలి? బైబిల్లో ఒక వచనం మనకు దొరికింది, చెప్పాము, విన్నాం. సాధారణంగా విశ్వాసులు మెల్లగా చదివితే పాస్టర్ గారు గట్టిగా చదువుతాడు.
అయిపోయిందా? నేను రిఫరెన్స్ చదివాను, మీరు తీశారు, చదివారు, మీరు చదివింది నేను గట్టిగా చెప్పాను, ఉపయోగం ఏముందంటున్నాను అక్కడ. అలాగ మీరు చదివింది నేను చదివి గట్టిగా అరిచేసి కాసేపు టైంపాస్ చేసేసి అమ్మయ్య ఈరోజు ప్రసంగం అయిపోయింది ఇంకా అని నేను పండగ చేసుకోవడం, వినేసి మీరు పండగ చేసుకోవడం కాకుండా, అసలు ఈ కట్టబడుట అనే మాట దేవుడు అన్నాడు కనుక ఆ కట్టుకోవడం అనేది ఎలా చేయాలి, దాని కొరకు మనము చేయవలసిన పని ఏంటి, ఈ కట్టుకొనుట అనేటువంటి వ్యవహారాన్ని మనం ఏ విధంగా చక్కబెడితే దేవుని యొక్క సముఖంలో మనము స్థిరులమవుతాము అనేది కాస్త వివరించి నేను చెబితేనే మీకు ప్రయోజనం, నాకు ప్రయోజనం. మిమ్మును మీరు కట్టుకొనండి అని చెప్పినటువంటి దేవుడు, మనం కట్టుకునేటువంటి వ్యవహారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ముందు మన అభిప్రాయాల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మన అభిప్రాయం దగ్గర నుంచి ఎందుకు ప్రారంభం అవ్వాలంటే, నీ అభిప్రాయాన్ని బట్టే నీకు ఆలోచించే విధానం ఉంటుంది. నీ అభిప్రాయాన్ని బట్టి ఆలోచనలను బట్టి నీ నోటి మాటలు ఉంటాయి. ఒక వ్యక్తికి తన్ను గూర్చి తనకొక అభిప్రాయం, ఆ అభిప్రాయాన్ని బట్టి వ్యవహారం అంతా నడుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనం, చాలా పెద్ద వచనం అది. ఏంటి, నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దేవుని కంటే, దానియేలు కంటే జ్ఞానవంతుడవు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం మధ్యలో చదివాను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటించమని చెప్పాడు. వాడికి ఒక అభిప్రాయం ఉందంటమ్మా. ఏంటి అభిప్రాయం అంటే, నేను దేవుడను అనే అభిప్రాయం ఉందంట వాడికి. వాడు దేవుడు కాదు, కానీ వాడికి ఏం అభిప్రాయం ఉంది, నేను దేవుణ్ణి, నేను దేవతని. ఆ అభిప్రాయాన్ని బట్టి వాడు మాట్లాడుతున్నాడు. అంటే నీ జీవితంలో క్రైస్తవ విశ్వాస జీవితాన్ని గూర్చి, క్రీస్తునందు నీకు ఉన్నటువంటి ఆశీర్వాదములను గూర్చి నీకు ఎలాంటి అభిప్రాయము నువ్వు కలుగున్నావో, నీకు నీవుగా కలిగి ఉన్న నీ అభిప్రాయాన్ని బట్టి, ఆ తర్వాత నీ ఎదురుచూపు, నీ యొక్క ఆలోచించే విధానము, ఆ తర్వాత నీ నోట్ల నుంచి వచ్చే మాటలు, ఏ అభిప్రాయం కలిగి ఉన్నారు అంటే, నేను తప్పకుండా సిలువ దారిలో నడవాలి, సింహాసనానికి ఎక్కుతాను. విశ్వాసం అంటే, క్రైస్తవ్యం అంటే చాలామందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే, యేసయ్య దగ్గర రాగానే కష్టాలన్నీ పోతాయని ఒపీనియన్తో ఉన్నారు. తీరా అన్ని కష్టాలు ఎదురైతే ఏముంది, ఇంకా ఏ కష్టం రాదు. ఆయన ఎవరో పాట రాశాడు, ఏ బాధ లేదని. తెగులొచ్చిన కోడి ఉంటుంది చూడండి, అది గింజుకుంటుంది గిజగిజమని, అలాగ అదొక ఊపు అన్నమాట. ఏ బాధ అంటే, ఏ బాధ లేకపోవడం ఏట్రా బాబు, మనం అనేక శ్రమలు అనుభవించి అనేమో పౌలు చెబుతుంటే ఈ మాటలన్నీ వదిలేశారు. యేసయ్య దగ్గరికి వస్తే నీకు ఏ కష్టమో రాదు, ఈ అభిప్రాయంతో ఉన్నారు. తీరా ఇలాగే ఆలోచిస్తారు, నాకు ఏ బాధ ఉండదు అని ఆలోచించేసరికి వీళ్ళ ఆలోచనకు వీళ్ళ అభిప్రాయానికి భిన్నమైన దారి ఎదురవుతుంది. భిన్నమైనది ఎందుకు ఎదురవుతుంది అంటే, మరి ఆ దారి అదే, మరి సరైన దారిలో నడిస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను అమలాపురం వెళ్ళాలని ప్రయాణం అయ్యానండి. అమలాపురం వెళ్ళే దారిలో తుని తగులుతుంది అనేటువంటి ఒక ఆలోచన నాకు ఉంది. అలాగ ఆలోచించగలిగిన శక్తి మా పాస్టర్ గారికి ఉంది. ఆవిడ స్పెషల్ పాపం. ఆవిడకి గూగుల్ మ్యాప్ గట్రా ఏం తెలియదు. ఎటు నుంచి వెళ్ళినా సరే
మేము రాజమండ్రి బయలుదేరాం అనుకోండి, కాకినాడ నుంచి, మధ్యలో తునిలో మన వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి ఆగుతాం. తుని ఎలా తగులుతుందమ్మా మనకి? పాపం తెలీదు ఆవిడకి. చాలామందికి కూడా తెలియదు. ఏంటి తెలీదు? విశ్వాస జీవిత యాత్రలో ఏమేమి ఎదురవుతాయో తెలియదు. వాళ్ళు ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఏ అభిప్రాయం? మాకు ఏ బాధ రాదు, ఏ బాధ రాదు అని. మంచిదే, కానీ తీరా ఎదురయ్యాన్ని ఏమి ఎదురవుతున్నాయి? అన్నీ కష్టాలే. నేను అమలాపురం బయలుదేరాను, తుని వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఎంతసేపటికి తుని రాదు, అమలాపురం వచ్చేసింది. అదేంటది? మరి ఉండదు దాన్ని అభిప్రాయం, కొత్త అభిప్రాయం, కొత్త ఆలోచన నీకు ఉంటే ఏమవుతుంది? దారిలో ఏమి ఎదురవుతుందో నీకు ఆ దారిని గురించి ఒక స్పష్టత ఉంటే అప్పుడు నువ్వు చక్కగా నీ దారిలో నువ్వు వెళ్ళగలుగుతావు. అవును, నేను అనుకున్నట్టే ఎదురయ్యింది. అమలాపురం వెళ్ళినప్పుడు యానం తగలకుండా ఎలా ఉంటుంది? అవును, యానం ఉందంటే అమలాపురం, రైట్, సరైన దారిలో, ముమ్మిడివారం, రైట్, సరైన దారిలోనే వెళ్తున్నాను. నీవు వెళ్తున్నటువంటి నీ మార్గములో ఏ కష్టము రాలేదు, అసలు ఏ దుఃఖము రాలేదు, ఏ శ్రమ రాలేదు, ఏ అవమానం రాలేదు. అప్పుడు ఆగి ఆలోచించాలి. సార్, నేను అమలాపురం వెళ్దాం అనుకుంటుంటే ముమ్మిడివారం రాలేదు, యానం రాలేదు, ఏమీ రాలేదు అంటే నేను ఎటు వెళ్తున్నట్టు ఎందుకు? అంటే రోడ్డు ఎక్కి ఇటు తిరగవలసింది ఇటు తిరిగాం అంతే. కొత్త కొత్తగా అన్నీ ఎదురవుతుంటాయి. మట్లపాలెం ఎదురవుతుంది, ఇంకే మొత్తం గురజనాపల్లి, చొల్లంగిపేట ఇవన్నీ ఎదురవుతుంటాయి. ఏంటిది? ముమ్మిడివారం వస్తుంది అనుకుంటే చొల్లంగిపేట వచ్చింది అంటే రాంగ్ రూట్లో ఉన్నావు. నువ్వు రాంగ్ రూట్లో ఉన్నప్పుడు నువ్వు ఎదురు చూసి నీవు రావు, వేరే వస్తాయి. ఈనాడు విశ్వాస జీవిత యాత్రలో చాలామంది చల్లారిపోవడానికి, అస్థిరులైపోవడానికి కారణం ఏంటంటే విశ్వాస జీవిత యాత్రను గూర్చి మొదట వీళ్ళకు ఒక స్పష్టత లేదు, ఒక అభిప్రాయం, సరైన అభిప్రాయం లేదు, సరైన ఆలోచన విధానం లేదు. ఏదో అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నారు. యేసుబాబుని నమ్ముకుంటే అన్ని నొప్పులు పోతాయండి. ఒక ఆవిడ బాప్తిజం పొందడానికి వచ్చింది. ఏమో ఎందుకు బాప్తిజం పొందుతావు అంటే, యేసుబాబుకి ప్రార్థన చేసుకున్నానండి, కడుపు నొప్పి తగ్గిపోయిందండి. మరి రేపు పొద్దున గుండె నొప్పి వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? గ్యారంటీ ఉందా? నీకు ఏ నొప్పులు రావనే గ్యారంటీ ఏమైనా ఉందా? మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కొంతమంది ఎర్రి గొర్రెలు లాంటి వాళ్ళు అడుగుతారు, పాస్టర్లకు ఎందుకు కరోనా వచ్చింది అని. రాదన్నావు బరుద్దే ఆవిడ. అసలు పాస్టర్లకు కరోనా రాదా? పాస్టర్ మనిషి కాదు. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే చెప్పానన్నాడు ఆయన. మీరు దైవములు, సర్వోన్నతుని కుమారులు అని దేవుడే చెబుతున్నాడు. దేవుని సేవకులు, దేవుని పిల్లలంటే ఎవరు? సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క పిల్లలు. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు దైవములు అని కూడా ఆయన వేసాడు. 82వ కీర్తన 6వ చరణం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అబ్బా, 82:1 అన్నాడు, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య. ఎవరండి దైవాలు? మీరు దైవములు. మీరు దైవములు అంటే ఎవనికి దేవుని వాక్కు వచ్చిందో, ఎవని యొద్దకు దేవుని యొక్క సత్యం వచ్చిందో వాణ్ణి దేవుడు దైవము అని పిలిచాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా. చాలు తల్లి, చాలమ్మా. అక్కడ ఏమన్నాడు? దేవుని వాక్యము ఎవరికి వచ్చిందో వాళ్ళు దేవుని కుమారులు కాదు, దేవుళ్ళేనంట. అంటే పాస్టర్లు అందరూ కాదు, విశ్వాసులు కూడా దేవుళ్ళే. దేవుళ్ళు ఎక్కడలో ప్రస్తుతం కుమారులం, దేవుని పిల్లలం, తర్వాత ఏమవుతామంటే దైవాలం అవుతాం. సరే కానీ
82వ కీర్తనలో దైవములన్న మాట పట్టుకున్నారు అందరూ. ఏడో చరణం చదవండి ఇప్పుడు. 82:7 అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. ఇతర మనుషులకి కరోనా వచ్చినట్టు మీకును కరోనా రావచ్చు. ఇతర మనుషులకు గుండెపోటు వచ్చినట్టు నీకు గుండెపోటు రావచ్చు. ఇతర మనుషులకు యాక్సిడెంట్లు అయినట్టు నీకు అవ్వచ్చు. నువ్వే స్పెషల్ కాదు. కానీ నీకు దేవుని వాక్యం వచ్చింది కనుక నువ్వు ఒకనాటికి ఎలా మారుతావంటే ఆయన పోలికలోనికి మార్చబడతావు. మీరు దైవములు, సర్వోన్నతుని కుమారులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీకు పరలోకంలో ఉన్న స్టేటస్ గురించి చెప్తున్నాడు. భూలోకంలో అందరిలాగే ఉన్నాం మనం కూడా. అయితే ఏ కష్టాలు వచ్చినా సరే ఆయన పట్టించుకోడా సార్ అంటే, నీతిమంతునికి వచ్చు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోనూ ఆయన వారిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందరో దేవుని సేవకులు భయానకమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన చిత్తం తప్పించాడు ఆయన. కొద్దిమంది అక్కడక్కడ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అలా నియమించాడు. అతని ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదు అన్నట్టుగానే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినటువంటి సేవకులు ఒక్క ఎముక కూడా ఎరగలేని వాళ్ళు ఉన్నారు. దేవుడు కాపాడాడు అలాగా. నా చింతనంలో 3 రోజులు ఉపవాస కూటంలో ఏడి సికామణయ్య గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తూ వాక్యం అయిపోయిన తర్వాత జస్ట్ చాతక్ బండి వేసుకుని ఆయన బయలుదేరారు ఎక్కడికి వెళ్దామని. లోకల్ లారీ, లోడ్ లారీ వచ్చి ఆయన గుద్దింది. గుద్దగానే చాతక్కి ఇలా షేప్ ఉంటుంది, ఆ షేప్ వచ్చి ఇక్కడ నొక్కేసింది ఆయన. ఇక్కడేమో ఇలా చీలిపోయింది, రక్తపు దారులు పడిపోయారు అయ్యగారు కిందన. సికామణి అయ్యగారు అంటే ఏఆర్ స్టీవెన్సన్ గారు నాన్నగారు. మేమందరూ గొగ్గోలు పెట్టి ఏడుస్తున్నాం, అయ్యగారు చచ్చిపోయాడు, ఏదో ఇరిగిపోయిందని. ఎంత మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. ఆయనకు ఒక చిన్న ఎముక కూడా ఎరగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చచ్చిపోయాడు. అందులో నుంచి ఎందుకన్నారంటే అలాగని ఆ చాతక్లో నుంచి ఆయన తీయడానికి వీలవ్వక గుణపాలు తీసుకొచ్చి గుణపంతో దాన్ని గట్టిగా ఇలా బట్టలు లాగితే రాలేదు. తాడు గట్టి ఎన్ని రకాల తిప్పలబడి అందులో నుంచి మనిషిని తీశారు. అంతగా నొక్కేసింది, కాళ్ళు నొక్కేసింది, ఈ ఎదరేమో తలకు తగిలేసింది. సికామణి గారి ఫోటోలు ఎప్పుడన్నా మీరు చూడండి, ఇక్కడ నొసటి మీద ఇలా ముద్రలా ఉంటుంది. అది 93లో జరిగిన యాక్సిడెంట్ అన్నమాట. 93లో జరిగింది ఆ యాక్సిడెంట్, చాలా మేజర్ యాక్సిడెంట్. ఇక్కడ కూడా దెబ్బ తగిలింది. అప్పుడు ఆయనకి రక్తధారలు, మనిషి చచ్చిపోయాడు అనుకున్నాం. ఒకసారి ఓఫీరయ్య గారు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. చాలా పెద్ద యాక్సిడెంట్ అది. దెబ్బలు తగిలిసిన వాళ్ళంతా దెబ్బలు తగిలిసినాయి. ఒక్క ఎముక కూడా ఎరగలేదు ఆయనకి. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత మొండి ఆయనంటే ఆ దెబ్బలు తగిలితే అక్కడికి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి షర్ట్ మార్చుకుని ఇంకో ట్రైన్ ఎక్కేసి అలాగే వెళ్ళిపోయాడు సేవకి. ఆయన ఇంటికి కూడా రాలేదే, హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. దేవుని సేవకులు ఎందరినో కాపాడాడు దేవుడు. కొంతమంది యాక్సిడెంట్లలో మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరుక్కుపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దేవుని చిత్తం అది. అంతేగాని అందరినీ ఒకలాగే ఆయన కాపాడి అందరికీ ఒకలాంటిది చేయాలనేది రూల్ కాదు. ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. నీకు ఈ అభిప్రాయం ఉండాలి, నా జీవితంలో నా దేవుడు నన్ను కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు శ్రమల్లో నన్ను ఉంచుతాడు. అయినా నేనేం నాశనం అయిపోయేది ఏమీ లేదు. అంటే భక్తుడు మరణం అనేది దేవుని దృష్టికి బహు విలువ కలిగింది. నా మిత్రుడు ఒక మంచి దైవజనుడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు.
వచ్చేటప్పుడు దారిలో యాక్సిడెంట్ అయింది. 3 ఏళ్ళు అయిపోయింది జరిగి. అప్పటి వరకు వేరే ఆయన నడిపాడంట. అతను పక్కన కూర్చోబెట్టి ఈయన నడిపాడు, డ్రైవింగ్ చేశాడు. మేము కలిసి ఆడుకుని తిరిగి వాళ్ళందరూ ఒకే ఏరియాలో ఒక 4-5 సేవకులు తయారైతే మేమందరం కలిపేమనుకున్నాం. ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు మనందరం కలిపి అని అనుకున్నాం. ఆ 2వ నెలలో 3వ నెలలో చనిపోయాడు ఆయన. చాలా ఘోరమైన యాక్సిడెంటు. దేవుని చిత్తమండి, ఎవరిని దేవుడు ఎప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతాడో తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన్ని బట్టి ఆయన కుటుంబానికి చాలా గాయం, మా అందరికీ చాలా వేదన కలిగింది. కానీ ఆయనకి ఏ నష్టము లేదు. పాపకార్యం చేస్తూ రాలేదు ఆయన. ఎలా వచ్చాడు? రాత్రి అక్కడ వాక్యం చెప్పి బలంగా దేవుని సన్నిధిలో వాడబడి ఇప్పుడు ప్రయాణంలో ఉంటుండగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన లాభపడ్డాడు. కానీ కుటుంబానికి గాయం తగిలింది, కుటుంబానికి నష్టం, వేదన. మరి ఆయన చాలా అద్భుతమైన సేవకుడు. అదేంటో అదే ఏరియాలో నుంచి నేను ఏజెన్సీ సేవకుడిని, ఏజెన్సీలు తిరుగుతాను, ఆయన ఏజెన్సీలు తిరుగుతాడు. మంచి సేవకుడు. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు ఎలా కాపాడాలో, ఎవరిని ఎలాంటి పరిస్థితులు గుండా నడిపించాలో ఆయనకి తెలుసు. ప్రతి విశ్వాసి తన మైండ్లో ఒక అభిప్రాయం కలిగి ఉండాలి. నేను సాధారణమైన వాడను కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడను. పరలోకంలో నేను దైవముగా మార్చబడబోతున్నాను. కానీ ఈ భూమి మీద ఇతర మనుషుల్లాగే నాకు శ్రమలు రావచ్చు. కానీ వచ్చినా వాటన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. తన రెక్కల చాటు నన్ను భద్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన చిత్తము, ఆయన సంకల్పము లేకుండా నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనా నేల రాలదు. ఎందుకనగా నా తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అభిప్రాయం నువ్వు కలుగున్నావు అనుకోండి, ఇదే ఆలోచన విధానం నీకు ఉందనుకోండి, అప్పుడు కష్టం ఎదురైనా భయం లేదు, సుఖం ఎదురైనా సంతోషంగా ఏమో పొంగిపోయి, కొంతమంది ఎవడన్నా పొగిడితే పొంగిపోయి, తిడితే కృంగిపోయి, ఏండి కుడిమి ఇస్తే పండగ. తమిళోళ్ళు అంటారు చూడండి, వాడికి ఏం అవసరం లేదు, ఒక కుడిమి ఇచ్చాడంట పండగ. ఒక కుడియానికి పండగ అయిపోద్దా? కుడిమి ఇస్తే పండగ అన్నట్టు ఉండకూడదు. ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా సరే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఘనతలయందు సుకీర్తి దుష్కీర్తులయందు. ఘనత వచ్చింది కొన్ని చోట్ల. ఎంతటి ఘనత వచ్చిందంటే మామూలు ఘనత కాదు. అసలు దేవుడు ఎక్కడో లేడు సార్, ఇతనిలోనే ఉన్నాడండి అని అతన్ని హెచ్చించేశారు. అలాంటి పరిస్థితులు అతనికి ఎదురయ్యాయి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, ఘనతలయందు సుకీర్తి దుష్కీర్తులయందు వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో, హల్లెలూయా హల్లెలూయా, అన్ని స్థితులలో, స్థితిని బట్టి ఆయన మారిపోలే. అన్ని స్థితులలో కూడా దేవుని మహిమపరుస్తాడు, తాను మెప్పించుకుంటాడు. నన్ను దేవుడు ఆకలితో ఉండడానికే నియమించాడు అంటాడు. కడుపు నిండిందనుకోండి, దేవుడు నన్ను పోషించేవాడై ఉన్నాడు అంటాడు. అందరూ వచ్చి చితగొడిశారు అనుకోండి, ఇప్పుడు చెప్పంటే ఏం చెప్పను, ఈ దెబ్బలు తినడానికి నియమించాడు, ఇవన్నీ ఘనత కొరకు అంటాడు. ఎవడో కొట్టకుండా పూలమాలలు వేసాడు అనుకోండి, అవును నా దేవుడు నన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంచాడు అంటాడు. ఇది ఎక్కడోడండి అంటే ఆయన్ని ఎవడు కదపలేడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు స్థిరుడు, కదలనివాడు. పంచభక్ష పరమాన్నాలు పెట్టాడు అనుకోండి దేవుడు, మరి దేవుని సేవలో మరి నాకు ఇన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు, ఇంత చక్కని ఆహారం పెట్టాడు, దేవానికి స్తోత్రం అంటాడు. ఆ పూటకు పట్టెడు అన్నం కూడా లేదనుకోండి, వెంటనే ఏమంటాడు తెలుసా, ప్రభువా నీ పని నిమిత్తం ఆకలితో ఉండే భాగ్యం నాకు దొరికింది అంటాడు. ఇది ఎక్కడోడు సార్. కొంతమంది ఎలా ఫిక్స్ అయిపోయారంటే, దేవుడి నిత్యము ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవో కోయవో గరిసెల్లో కూర్చుకో, వాటిని నేను మిమ్మల్ని వాటిని పోషించాను, మిమ్మల్ని పోషిస్తున్నాను అన్నాడు. అండ్ సింహం పిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ
ఆకలి కొనుని కానీ మిమ్మల్ని నేను ఆకలితో పెట్టను అన్నాడు. ఏ డైలాగులు గుర్తుండిపోయి కష్టం రాగానే వెంటనే దేవుడు వదిలేసాడు అని అంటాడు అండి. అందరికీ ఎలాంటి విశ్వాసం ఉండాలి తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి విశ్వాసం ఉండాలి. మా దేవుడు మమ్ములను విడిపించ సమర్థుడు. అదే మాట చెప్పండి, మా దేవుడు మమ్మల్ని పోషించ సమర్థుడు. మా దేవుడు మమ్మల్ని పోషించడానికి సమర్థుడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ డైలాగ్ మన దగ్గర తెచ్చుకుందాం. ఒకవేళ పోషించకపోయినను ఇంకా అసలు మరి ఇక సమస్య లేదు సార్. మా దేవుడు మా అవసరాలు తీర్చగలిగిన వాడు. ఒకవేళ తీర్చకపోయినా ఆయన మేము వదిలిపెట్టేది లేదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి విశ్వాసంతో కట్టుకోవాలి. ఇలాంటి ఐడియాలజీ నీకు ఉండాలి. అప్పుడు ఎలాగుంటావంటే స్థిరుడుగా ఉంటావు. అప్పుడు ఎలాగుంటావంటే కదలని వాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎటు గాలేస్తే అటు వెంటనే మారిపోతారు. ఒక ఆవిడ అంటుంది, యేసుబాబు వచ్చి రాలేదని అందుకని వదిలేశాను. నీకులాంటి పుచ్చొంకాయ అసలు ఉండకూడదు పో అనుకున్నాను నేను. అసలు ఏమి బాధపడలేదు. ఇలాంటి పుచ్చొంకాయ ఎంతకాలం ఉండేది. ఇది సంఘానికి నేను చెప్తాను కదా, ఎక్కువ మంది ఇలాంటి పుచ్చొంకాయలు వచ్చారనుకోండి, మళ్ళీ అప్పులు సప్పులు చేసుకుని మళ్ళీ స్థలం కొనుక్కోవడం, పెద్ద మందిరం కట్టుకోవడం. కాకినాడ సంఘానికి ఎవరో మానేశారంటే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదు సార్. ఇలాంటి పుచ్చొంకాయలు వచ్చి ఏం ఉపయోగం చెప్పండి? సచ్చినా బ్రతికినా నా యేసయ్య కోసమే బ్రతుకుతాననే మంటతో వచ్చిన వాడైతే ఉపయోగం ఉంది ఏదన్నా. ఆయన ఉండేవారు ఎక్కడ మన జగ్గంపేటకి యువతల పెద్దాపురానికి మధ్యలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి పేరు మర్చిపోయాను. అక్కడ ఒక అంకుల్ గారు ఉండేవారు, పెద్ద ఆయన. అంకుల్ గారు సంఘానికి ఎంతమంది వస్తారంటే, ఏ సంఖ్య చెప్పను బాబు, జనవరి 1కి వచ్చే వాళ్ళ సంగతి చెప్పమంటావా, కిస్మిస్ పండుగకి వచ్చే వాళ్ళ సంగతి చెప్పమంటావా, ఆదివారం వచ్చే వాళ్ళ సంగతి చెప్పమంటావా, పరలోకానికి వచ్చే వాళ్ళ సంగతి చెప్పమంటావా? ఏ సంఖ్య చెప్పను మీకు? కిస్మిస్ పండుగ చాలామంది వస్తారు కేకులు తినడానికి. ఆదివారం మొదటి ఆదివారం లేదా మొదటి ఆరాధనకు సంవత్సరాదిలో వస్తారు చాలామంది. కానీ ఇందులో పరలోకానికి వచ్చే సంఖ్య ఎంతమంది? పరలోకానికి వచ్చే సంఖ్య ఎవరో తెలుసా? తమ్మును తాము కట్టుకున్నవారు, విశ్వాసమందు స్థిరులైన వాళ్ళు. రిజర్వేషన్ పోతుంది అనేసి వెంటనే ఇంత పొడుగు బొట్టెట్టుకుని అసలు మేము యేసుబాబు నమ్ముకోలేదు ఒట్టు వచ్చి నాకు యేసుబాబు అంటే ఎవరో తెలియదు సార్. ఇన్ని అబద్ధాలు ఎందుకు సార్? పోతే పోయింది నీ బోర్డు రిజర్వేషన్ పోయినంత మాత్రాన ప్రాణం పోయినట్టేనా? రిజర్వేషన్ తీసేయడం అనేది అన్యాయం. మతాన్ని బట్టి ఇవ్వలేదు రిజర్వేషన్ అనేది తీసేయడం అనేది అన్యాయమో న్యాయమో పక్కన పెట్టు. నువ్వు మాత్రం ఎలాంటి మైండ్ కలిగి ఉండాలంటే, పోతే పోయింది, రిజర్వేషన్ వచ్చినా సంతోషం, రాకపోయినా సంతోషం. నా దేవుడు నన్ను ఇది కాకపోతే ఇంకొక రీతిగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉద్యోగం పోయింది, నెలకి 20,000 జీతం అని బాధపడుతుంటే దేవుడు నీకు వ్యాపారం ఇస్తాడు, అందులో నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తావు. ఇప్పుడు నీకు మేలు జరిగినట్ట నష్టం జరిగినట్ట? దేవుడు ఏదైనా చేస్తాడు సార్. నీ మైండ్ మాత్రం ఈ రీతిగా ఉండాలి. నీ మైండ్ సెట్ మారిపోవాలి. ఏమైనా సరే, నాకు ఉద్యోగం వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నాకు ఒక పూట భోజనం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను తప్పించినా తప్పించకపోయినా నేను మాత్రం పరలోకవాసిగా, పరలోక పౌరుడిగా నేను బ్రతకడానికి దేన్నైనా నేను వదులుకుంటాను అనేటువంటి ఆలోచన విధానం కలిగిన వారు తప్పకుండా పరలోకానికి వెళ్ళగలుగుతారు. దేవునికి స్తోత్రం. స్థిరులు కదలని వారు, తమ్మును తాము కట్టుకొనుట. ఎప్పుడైతే నీ అభిప్రాయం ఎలా ఉందో నీ ఆలోచన మారుతుందని చెప్పాను కదా, ఆ తర్వాత నీ మాట తీరు కూడా మారుతుంది. ఏంటోనండి అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను యేసుప్రభుని నమ్ముకుని తప్పు చేసేనేమో, అసలు దేవుడు ఉన్నాడంటారా?
ఇవన్నీ ఎందుకు వస్తాయి? నీ లోపల బాగోలేదు. ఎప్పుడైనా ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి జరగాలి? లోపల నుంచి. అంటే ఒళ్ళంతా గజ్జి పట్టింది అనుకోండి, కొంతమంది ఊరిని పైన పాముతో ఉండరు. ఆయింట్మెంట్లు, ఎన్ని ఆయింట్మెంట్లు పామితే తగ్గుతుంది సార్? లోపలికి సరైన యాంటీబయాటిక్ వెళ్ళాలి, అప్పుడు వ్యవహారం మారుతుంది. అంతే తప్ప లోపల జబ్బు ఒకటి పైన రాసే రంగు ఒకటి, వ్యవహారం మారదు. ముందు నీ అభిప్రాయం, నీ ఆలోచన మారితేనే నీ నోటి మాటలు మారుతాయి. విశ్వాసము అనే పునాది మీద నువ్వు కట్టబడితే, వాక్యము అనే పునాది మీద నువ్వు కట్టబడితే, వాక్యము చేత నీ విశ్వాసాన్ని నువ్వు బిల్డప్ చేసుకోగలిగితే అప్పుడు ఏం చేస్తావు? నీ నోట్లో నుంచి విశ్వాససహితమైన మాటలు వస్తాయి. ఓ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తయారవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తలుకు బెలుకు రాళ్ళు, తట్టడైననేమి, తట్టి రాళ్ళు తెచ్చాం. తలుకు బలుకుమే ఏదో ఒకటే కదా, వజ్రం కాదు. అన్ని రాళ్ళు ఒక చిన్న వజ్రం దొరికింది. ఇన్ని రాళ్ళు, గంపటి రాళ్ళు పట్టుకెళ్తే ఏం ఉపయోగం లేదు. అవి ఒక చిన్న వజ్రమే కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు ఉంటుంది. అలాగా విశ్వాసమందు స్థిరపరచబడలేని విశ్వాసులతో సంఘం ఎంత నిండిపోయినా, సంఖ్య ఎంత నిండిపోయినా, ఏంటి మనం ఎంత గణాంకాలు చెప్పుకున్నదంతా వ్యర్థం. ఈ రోజున మనం అందరం ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోల్లాగా నా విశ్వాసాన్ని నేను కట్టుకోవడం నాకు నేర్పించండి. ఎలాంటి పరిస్థితులను చెక్కు చెదరని వానిగా, స్థిరునిగా, కదలని వానిగా నన్నుంచు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. అప్పుడే, అలాంటి స్థితి ఉన్నప్పుడే, విశ్వాసమందు స్థిరపరచబడిన వాడు అయినప్పుడే నువ్వు దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండగలుగుతావు. లోపల విశ్వాసమే సన్నగెలిపోయింది, నీ ఆలోచన అంతా బద్దలేసిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఏమొస్తాయి? నోట్లోంచి మాటలు, విశ్వాస పలుకులు రావు, అన్నీ అవిశ్వాసపు మాటలు. ఆ తర్వాత సువార్త చేయమ్మా, దేవుని దేవుడి కార్యం లేండి, నా బ్రతికే బాగులేదు, ఇంకెవడికి చెప్పనండి. నీ విశ్వాసమందు నువ్వు స్థిరుడుగా ఉంటే ఎన్ని ఉపద్రవాలైనా సరే దేవుని పని నువ్వు మానలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సేవకురాలు విక్టోరియా అమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎన్ని శ్రమలు పడిందో ఆ తల్లి. నీతిమంతురాలని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అంటారు. మేము చిన్నప్పుడు ఆ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. ఆమె విలువ మాకు తెలీదు. నేను పెద్ద ఎదిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆ అమ్మ యొక్క విలువ ఏంటో అర్థమైంది. ఆమె జీవిత చరిత్ర బుక్ కూడా ఉంటుంది కదా. మంచి విశ్వాస యోధురాలు. అలాంటి శ్రమల్లో ఒక 10% కూడా మనం చూసుండం. మా ఆయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అంటే, ఏమి ఇబ్బంది పెట్టాడంటే ఈవిడికి నచ్చిన డ్రెస్ కొనలేదంట, అది ఈవిడికి ఇబ్బంది. ఎంత కష్టం వచ్చిందంటే నా అమ్మగారికి ఫోన్ చేసి చెప్తుంది. ఏంటమ్మా అంటే, మా ఆయన నన్ను ఏం పట్టించుకోలేదంటే, పుట్టినరోజుకి నేను కొనమన్న డ్రెస్ కొనలేదు. ఇది వీళ్ళకి వచ్చిన శ్రమ. ఎంత దుర్మార్గుడంటే భర్త, విక్టోరియా అమ్మగారి భర్త. తర్వాత మారాడు అనుకుంటాను ఆయన. ఒకసారి గుడికి వెళ్ళిందని చెప్పేసి పాలిచ్చే బాలింత కిందనేసి నేల మీద వేసి కొట్టి పీక మీద కాలిసి తొక్కిసాడంట. ఆ కొట్టిన దెబ్బలకి ఆమె ప్రాణం పోయింది. ఆవిడికి ప్రాణం పోయి దేవుడిని చూసింది. దేవుడు మరలా ఆవిడికి జీవం పోసాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని శ్రమలు పడినా సరే సువార్త మానలేదు ఆమె. ఇన్ని శ్రమలు పడినా సరే చర్చి మానలేదు, ప్రార్థన మానలేదు. చర్చి మానలేదు, సువార్త చేయడం మానలేదు. ఆ తల్లి అందరూ చూసి ఏదో పిచ్చిది అనుకుని పెద్ద ఏమి లెక్క చేసేవారు కాదు. చెప్తుందంటే మా ఇంటి పక్కనే ఇల్లు, ఎవరు లెక్క చేసేవారు కాదు. ఆమెను దేవుడు ఎలా వాడుకున్నాడంటే, పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఇంట్లోంచి బయటకు రాలేనటువంటి వాళ్ళు ఆమె వెళ్తే లోపల కూర్చోబెట్టి వెండి పళ్ళెం వేసి, వెండి పళ్ళెంలో భోజనం పెట్టి
ఆమె దగ్గర ఏదో అది చూడండి, బాబాల దగ్గర ఉంటారు అలాగా, అంత మన్నన చేసి పట్టుబట్టలు పెట్టి పంపించేవారంట ఆమెను. చాలా గౌరవించు, ఎందుకంటే ఆవిడ సువార్త చెప్పేది ఇంట్లోకి వెళ్ళి ఆమె చెప్పిన మాట చెప్పినట్టు జరిగిపోయేది. ఆమె పరిస్థితి ఎలాంటిది అంటే, ఓ పక్కన పిల్లలు సరిగా లేరు, ఆమె భర్త ఆమెను హింసింతో వచ్చాడు, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ లోపల అగ్ని అనేది చల్లారలేదు ఆ తల్లికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమందు నువ్వు స్థిరుడు కావాలంటే ఇలాంటి విషయాలతో నువ్వు మనసు నింపుకోవాలి. ఒక్క హల్లెలూయా చెప్పు, వెంటనే అప్పులు తీరిపోతాయి. 2 హల్లెలూయాలు గట్టిగా చెప్పు, ఇంకా అసలు ఏ బాధలు ఉండవు. ఇలాంటివి కాదు. తీరిపోయే సమయం వచ్చినప్పుడు అన్నీ తీరిపోతాయండి, ఏ బాధ లేదు. నేను చెప్తుంటాను కదా, అప్పులు అందరూ వచ్చి మీదన పడ్డారు అనుకోండి, గట్టిగా మాట్లాడితే ఆ పరలోకానికి రారా, నీకు ఒక ఇటుక ఇచ్చేస్తాను, బంగారు పీడిక మార్చుకుని పోని చెప్తాం. దేవునికి స్తోత్రం. ఏది మనకు సమస్య కాదు. నీ విశ్వాసం నువ్వు స్థిరంగా ఉంటే ఏది నీకు సమస్యగా అనిపించదు. అది అక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం. ఈరోజు అడుగుదాం దేవుణ్ణి. మన ముందు నడిచిన భక్తులందరూ శ్రమల కొలిమిలో జ్యోతుల్లా ప్రకాశించారు. మనం ఏదో చిన్న శ్రమ వచ్చిందని దేవుని పని మాని కూర్చోవడం ఏంటండి? విశ్వాసాన్ని విడిచిపెట్టడం ఏంటి? ప్రార్థన మానేయడం ఏంటి? సువార్తకు రండి అమ్మండి, ఏం రావడం అండి పాస్టర్ గారండి, బోల్డ్ అన్ని కష్టాలు వచ్చేసేయండి, బోల్డ్ అన్ని అప్పులు వచ్చేసేయండి. గట్టిగా చెప్పాలంటే మన సంఘంలో నాకున్న అప్పులే అడగలేవు. దేవునికి స్తోత్రం. అందులో అందరిలో కల్లా ఎక్కువ డిగ్రీ నాదే ఉంది, పెద్ద డిగ్రీ. పని మానేనా? మన అందరికంటే ఎక్కువ ఓఫిరే గారికి ఉన్నాయి. ఆయన పని మానుతున్నాడు. ఆయన మానలేదు, తీరుతాయి, దేవుడు తీరుస్తాడు. సమయం వచ్చినప్పుడు అన్నీ కొట్టి పాడేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను, అప్పిచ్చువానిగా చేస్తాను కానీ అప్పు పుచ్చువానిగా చెయ్యను అన్నాడు. ఆ రోజు వస్తుంది తప్పకుండా దేవుడు అన్నీ నెరవేర్చి తీరుతాడు. అంతే. ఆయన అన్న మాట నెరవేర్చే దేవుడు ఆయన. ఆడిన మాట తప్పడు. ఒక డైలాగ్ ఉంది కదా, రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు అది, మాట తప్పడు మడం తిప్పడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిప్పడండి, అన్న మాట నెరవేరుస్తాడు. కొంచెం ఆలస్యం అయితే అనిపించవచ్చు మనకి, కానీ నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు. ఇలాంటి స్థిరమైన పునాది మీద మనం కట్టబడితే స్థిరులు కదలని వారిగా ఉంటాము. దేవుని కార్యాభివృద్ధి కొరకు పరిగెడతాం. ఏం సార్ నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకే ఇన్ని బాధలు వచ్చాయి, నాకే. ఎంతసేపు నీ బాధల కోసం మాట్లాడకు. దేవుడు ఏమనుకుంటున్నాడు, ఆయన ఏం బాధపడుతున్నాడు? దేవుని హృదయావేదన నీ హృదయావేదనగా మారాలి. దేవుని హృదయావేదన. దైవజనులు ప్రేమసాగరయ్య గారు రాశారు చక్కని పాట అండి, ఇదే దేవుని హృదయావేదన. ఏంటయ్యా అంటే, భారతదేశ సువార్త సంఘమా, భువిదివి సంఘమమా, ఎవని పంపుదును నా తరపున, ఎవరు పోవుదురు నాకై. ఇదే దేవుని హృదయావేదన. దేవుని బాధ మీద దృష్టి పెట్టండి. మన బాధలు ఎప్పుడు ఉండనే ఉంటాయి, అన్నీ పోతాయి, దేవుడు తీర్చివేస్తాడు. మన విశ్వాసమందు మనం స్థిరులు కదలని వారిగా మారడానికి మనల్ని మనం కట్టుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, కట్టబడిన వానిగా నన్ను చేయండి. ఒక ఇల్లు కట్టబడినట్టు నేను కట్టబడాలి. స్థిరుడుగా కదలని వాడుగా నీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి నాకు ఉండాలి. 2 రోజులు 3 రోజులు నుండి చల్లారిపోయే ఆసక్తి కాదయ్యా, నా ఆసక్తి మారాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా,